అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు. ఇలాంటి వాళ్లలో కిర్రా కార్పి ఒకరు. జబర్దస్త్లో ఉన్నప్పుడు వాళ్లే దేవుళ్ళు అని పొగిడిన కిర్రా కార్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ మల్లెమాల ప్రొడక్షన్ గురించి, తనకు పేరు తీసుకొచ్చిన జబర్దస్త్ గురించి వాగిన వాగుడు అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలు కిర్రా కార్పి అనేవాడొకడు ఉన్నాడని జనానికి తెలిసింది అంటే అది జబర్దస్త్ షో వల్లనే. కానీ తనకు అన్నం పెట్టిన షోని, ఆ షో నిర్వాహకుల్ని బండబూతులు తిట్టి హాట్ టాపిక్ అయిన కిర్రా కార్పి ఇప్పుడు పసుపు కండువా కప్పుకొని వివాదాలను రాజేస్తున్నాడు. రాజకీయాల్లో వివాదాలు, విమర్శలు అనేవి చాలా కామన్. అయితే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షాలను విమర్శిస్తూ ఉంటారు, మాటల దాడి చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది తమ పరిధి మేరకు మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎలాంటి అర్హత లేని వాళ్ళు మాత్రం ఎగిరెగిరి పడుతూ ఉన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా స్థాయికి మించి నోరు పారేసుకుంటున్నారు. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరెడ్డి ఏ రేంజ్లో ఎగిరిపడిందో మనం చూసాం. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏమైందో కూడా చూస్తున్నాం. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ కిర్రా కార్పి కూడా నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ మాజీ మంత్రి రోజాపై నోరు పారేసుకుంటూ పలు సందర్భాల్లో ఆమెను బాడీ షేమింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రోజా కూడా తక్కువేం కాదు. ఈమె కూడా అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకున్న సందర్భాలు అనేక ఉన్నాయి. కానీ అవి రాజకీయంగా మాత్రమే, రాజకీయ ప్రత్యర్థులపై మాత్రమే ఆమె నోరు పారేసుకునేవారు. కానీ ఆర్పి కథ వేరు. ఆర్పి రోజాకు రాజకీయ ప్రత్యర్థి కాదు, కనీసం వారి స్థాయి కూడా ఒకటి కాదు. అంతకు మించి గతంలో కిర్రా కార్పిని ఎంతో ప్రోత్సహించారు రోజా. ఆర్పి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసి అవకాశాలు లేని టైంలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ వ్యాపారం మొదలుపెట్టాడు. ఇక ఆ టైంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే రోజా స్వయంగా వెళ్లి అతని షాప్ ని ఓపెన్ చేసి ఆశీర్వదించారు. కానీ ఆర్పికి ఇప్పుడు అవన్నీ గుర్తులేవు. తనకి అధికార పార్టీ అండ ఉందంటూ ఆర్పి తెగరెచ్చిపోతున్నాడు. కానీ ఒక విషయం మర్చిపోతున్నాడు, అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఎప్పుడూ కూటమి పార్టీలే అధికారంలో ఉండవు. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు కూడా అవుతాయి. ఈ వాస్తవాన్ని గ్రహించాకే శ్రీరెడ్డి అప్పట్లో రెచ్చిపోయి ఇప్పుడు ఎక్కడికో పోయి దాక్కుంది. అప్పుడు అండగా ఉన్నవారు ఇప్పుడు ఎవ్వరూ లేరు. మరి ఈ విషయాన్నే తాజాగా మరోసారి ఆర్పీకి గుర్తు చేశారు ఆర్కే రోజా. జగన్ పర్యటనలకు కూటమి పెడుతున్న ఆంక్షలపై తాజాగా రియాక్ట్ అయిన రోజా కూటమి ప్రభుత్వం భయపడుతోందని వ్యాఖ్యానించారు. జగన్ బయటకు వస్తే కూటమిది ఈవీఎంల గెలుపని అందరికీ అర్థమవుతుందనే జగన్ పర్యటనలకు ఆంక్షలు విధిస్తున్నారంటూ మండిపడ్డారు. అలాగే ఆడవారికి అన్యాయం జరిగితే ఊరుకోనని ఊగిపోయే పవన్ ఆ ఆర్పి నన్ను ఇంత నీచంగా మాట్లాడుతుంటే ఎందుకు సుమోటోగా కేసు నమోదు చేయట్లేదని ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో జగన్ సీఎం అయ్యాక ఎగిరెగిరి పడుతున్న వారందరినీ ఎగరేసి తంతామంటూ ఆర్పీని ఉద్దేశించి రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.